నిన్ననే మనం ఒక విషయం చెప్పుకున్నాం. అమెరికా చరిత్రలోనే ఒక పెద్ద చారిత్రక తప్పిదం జరిగింది. యుద్ధం జరిగేటప్పుడు ఒక టీమ్‌గా పెట్టుకుంటారు. వాట్సాప్ లాంటి వాటిట్లయితే ప్రాబ్లమ్ అనుకున్నప్పుడు సిగ్నేచర్ దాంట్లో ఒక అకౌంట్ పెట్టుకుని ఒక గ్రూప్ కిందన క్రియేట్ చేసుకున్నారు. ఆ గ్రూప్‌లో పొరపాటున ఒక జర్నలిస్ట్‌ని కూడా యాడ్ చేసుకున్నారు. యెమెన్‌లో హౌతీల మీద జరిగే దాడి గురించి ముందుగా ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ వివరాలు చూసిన తర్వాత నిజమే అది పేలిన తర్వాత ఆ జర్నలిస్ట్ అయ్యా నన్ను కూడా ఈ గ్రూప్లోకి చేర్చుకున్నారు. అందులో రక్షణ మంత్రి ఉన్నాడు, ట్రంప్ ఉన్నాడు, రక్షణ కార్యదర్శి ఉన్నారు, సైనిక అధికారులు ఉన్నారు. ఇందులో నన్ను ఎందుకు యాడ్ చేశారు నాకు తెలియదు చూడండి అని చెప్పి అతను మెయిల్ చేస్తే కూడా పట్టించుకోలేదు. చివరికి ఎవరో చిన్న స్థాయి సిబ్బంది తెలుసుకుని ఆ తర్వాతన ఆయన్ని రిమూవ్ చేసుకొచ్చారు. బట్ ఈ లోపే ఆ విషయం బయటకు లీక్ కాకుండా అతను జర్నలిస్ట్ బాధ్యతగా ఉన్నాడు కాబట్టి సమాచారం బయటకు రాలేదని చెప్పుకున్నాం. ఈ చారిత్రక తప్పిదం మీద ట్రంప్ సీరియస్ అయ్యారు. యుఎస్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పీట్ హగ్సీత్ని తక్షణం దాని మీద చర్య తీసుకోమని ఆదేశించారు. హైలీ సెన్సిటివ్ వార్ ప్లాన్స్ ఎలా బయటకు పొక్కుతున్నాయి అన్నటువంటి విషయం మీద సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా చర్య తీసుకోమని ఆదేశాలు జారీ చేశారు.